హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకటేశ్వర బ్లాగ్స్. సో నిన్న నిన్న మా వాళ్ళకి బాగా నచ్చిందన్నమాట. మొత్తానికి మసాలాలు ఏం లేకుండా చాలా మంచిగా నీట్గా బ్యాలెన్స్డ్గా మా ఓడ్ ఫుడ్ తయారు చేయడం వల్ల దే లైక్ అవర్ ఫుడ్ అలాట్. ఇవాళ నేను మా చెల్లి వీఆర్ గోయింగ్ అవుట్. మాకు యూనో పిచ్చి పట్టుకుంది. సో యూనోలో నో మెర్సీ కోసం వెతుకుతున్నాం అనమాట. బ్లింకిట్లో ఉంది కాదు, బ్లింకిట్ ఏం ఆఫర్స్ చేయట్లేదు అండ్ ద రేట్స్ ఆర్ టూ స్కై అనమాట. సో అందుకే వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ సర్చింగ్ ఫర్ ఇట్. ఒకవేళ లేకపోతే ఇక బ్లింకిట్లో పెడతా. సో వీ బీన్ సర్చింగ్ ఫర్ మల్టిపుల్ షాప్స్. రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము, విశాల్ మార్ట్కి వెళ్ళాము, చిన్న కిరాణా కొట్లేమో లేవు అనమాట ఇవాళ సండే కాబట్టి. సో క్రిట్సన్స్ అని షార్క్ ట్యాంక్లో వచ్చిన ఈ షాప్ దగ్గరకు వచ్చాము. లెట్స్ సీ వాళ్ళు ఉంటుందో లేదో. ఇదో కిట్సన్స్ సెకండ్ ఫ్లోర్ అంట. ఇంత రివర్స్ ఇంత వెనకాల పెడితే ఎట్లా వర్కౌట్ అయ్యేది. సో చూద్దాం, దొరుకుతాయా. మా వాళ్ళు కూడా డౌటే అంటున్నారు. ఆన్లైన్లో చూస్తే కార్డ్ గేమ్స్ ఉన్నాయి అంటున్నారు. చూడాలి. బ్లింకిట్లో ఉంది కానీ బ్లింకిట్లో ఆఫర్స్ లేవు అనమాట. సెప్టోలో వీటిలో లేదనమాట, కానీ సెప్టోలో ఆఫర్ ఉంది. సెకండ్ ఫ్లోర్ కిట్సన్స్ అని వాబుల్ గోల్డ్ అంట. వాము 4th ఫ్లోర్ జిమ్. కమిటెడ్ టు బి ఫిట్. ఇంతకుముందు ఉన్న లోగో తీసేసారు. ఫైనల్లీ దొరికిందమ్మా. ఎంతనో చూడాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమాటానికి తీసుకున్నాం. ఆయన 10 రూపాయలేగా. బట్ మ్యాటర్ ఏంటంటే నేను ఇంత తిరిగి నేను 299 పే చేసిన. ఇంత తిరిగి 299 పే చేసిన. బ్లింకిట్లో 279కే ఉంది. ఐ థాట్ 279 ఇస్తాను అంటే డిస్కౌంట్లో ఉండుంటే ఇంకా తక్కువ వచ్చాను వాళ్ళకి. పెయిడ్ 300 ఫర్ ఏ కార్డ్ గేమ్. ఓకే, లెట్స్ సీ ఇఫ్ దిస్ ఈస్ లిటరల్లీ నో మెర్సీ ఆర్ నాట్. చూడాలి. ఇక్కడికి వచ్చామా. 4 సెట్స్ 2 సెట్స్ అనుకుంటా. అది పొడుగు ఉంటుంది, ఇది అడ్డంగా ఉంటుంది. లేదు చెప్తున్నా. స్మెల్ భలే ఉందిగా. ఏంది తాగి హెడేక్ అవుతుందా, హ్యాంగ్ ఓవర్ అవుతుందా? ఏం లేదు, నో మెర్సీ కొందామని వెళ్ళాం. తెచ్చినా బయటికి వెళ్ళి మార్కెట్ టికెట్లు పెట్టినా కానీ అయితే టేస్ట్ చూడాలి. ఓకే, బాగుంది. నో మెర్సీ ఆడుతున్నాం ఇప్పుడు. అన్బాక్స్ చేద్దాం. 4 సెట్లు వచ్చింది చెప్పాలి. అదే అంత పెద్ద అదేంటి చెప్పేసి బటర్ నానా. చపాతీ అనుకున్నావా? చపాతీ అనుకున్నా. కాదు బ్రో, బటర్ నాన్ పన్నీర్ కర్రీ. టేస్ట్ చూడాలా? చూడండి, టేస్ట్ చూడండి. నేను వ్లాగ్ చేస్తా అంటే వీళ్ళు వచ్చారు. పోవాలి, అప్పుడప్పుడు పోవాలి. రోజు వెళ్ళానుగా. పిల్లోడు భలే ఉన్నాడు బయట. పిల్లోడు భలే క్యూట్గా ఉన్నాడు. వెంకటాలజీ 1 ఇయర్ అగో. 1 ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఇప్పుడు మే కదా. లాస్ట్ ఇయర్ మే కాకుండా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చేసాడు. ఫిబ్రవరి 24 అయిపోయింది. వెంకటాలజీ డే లేదురా. సో మచస్ దిస్ ఈస్ ద బుక్ దట్ ఐ బీన్ రీడింగ్ డైలీ అనమాట. ఎవ్రీ మార్నింగ్ చదువుతూ ఉంటుంది కదా. 0 to 1 బై పీటర్ థీల్ అని. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ అని నేను చెప్పా. కాకపోతే ఏదో ఉంది మ్యాటరు. ఐ నీడ్ టు రీడ్ ఇట్ లాంచ్ అవుట్ ట్వైస్ అనమాట, లిటరలీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇట్. సో ప్రతి ఒక్కటి బాగుంది. ఇట్స్ లైక్, సో హూ ఇస్ దిస్ పీటర్ థీల్ గాయ్ అనేది మీకు చెప్తా సింపుల్గా. సో పీటర్ థీల్ అనేటువంటి ఎవడంటే పేపాల్ మాఫియా బ్యాచ్ అని ఉంటుంది. పేపాల్ మాఫియా అంటే పేపాల్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఒక 78 పీపుల్ ఉన్నారనమాట. వీళ్ళందరూ తోపులు అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ప్రతి ఒక్కడు దే బికమ్ లైక్ 1 million 2 million 1 million అంటే వత్త హెల్ ఐమ్ టాకింగ్ బట్ ఒక్కొక్కడు $1 billion కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేసారనమాట. ఓకే, లైక్ యూట్యూబ్ వాళ్ళే తయారు చేశారు, పేపాల్ని తయారు చేసి ఈబేకి అమ్మేశారు. అండ్ మన ఎయిర్బిఎన్బిని వాళ్ళే తయారు చేశారు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. మన ఇలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్, ఇవన్నీ మనోళ్ళే అనమాట. మొత్తం పేపాల్ బ్యాచ్ వాళ్ళే అనమాట వీళ్ళంతా.
సో అందులో ఉన్న ఒక పర్సన్ పీటర్ థీల్ అనే పర్సన్ అనమాట. అని మర్చిపోయినా, లింక్డ్ ఇన్ మన సోషల్ మీడియా యాప్ ఉంటుంది, లింక్డ్ ఇన్ మన ఫర్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ ప్రొఫెషనల్స్కి. ఆ యాప్ను కూడా ఆ కంపెనీని కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఈ పేపాల్ మాఫియా బ్యాచ్ అనమాట. సో దిస్ ఈజ్ దట్ గాయ్ పీటర్ థీల్ విత్ బ్లేక్ మాస్టర్స్ అనేటువంటి నా సమ్ అదర్ గాయ్. సో 021 అని ఈ బుక్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్. అండ్ దీని గురించి మార్క్ జుకర్బర్గ్ కమెంట్ చేశాడు, ఇలాన్ మస్క్ ఇచ్చాడు, పీటర్ థీల్ అనేటాడు, ఆబ్వియస్లీ వీడిది కాబట్టి. కో-ఫౌండెడ్ పేపాల్ అండ్ ప్లాంటైర్. ఓకే, సో ఇంతమంది ఉన్న ఈ పేపాల్ మాఫియా దాని రిలేటెడ్గా ఈ బుక్ అనమాట. సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు లెర్న్ సంథింగ్, యూ క్యాన్ లెర్న్ సంథింగ్ అబౌట్ ఇట్ కదా. సో అందుకే ఉంచిన, అండ్ ఐ నీడ్ టు లెర్న్ మోర్ అనమాట. సో యా, సో ఇప్పుడు ఏంటంటే రైట్ నో 6-7 అవుతుంది అండ్ ఐ నీడ్ టు మేక్ సమ్ వీడియోస్. బట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇవాళ మార్నింగ్ నుంచి ఐ బీన్ ఇన్ టు డిప్రెషన్ మోడ్ అనమాట. సో ఏంది వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని చెప్పేసి ఆ విషయంలో ఆలోచిస్తున్నా అనమాట. గెటింగ్ మల్టిపుల్ ఐడియాస్ బట్ నాట్ గెటింగ్ ఇనఫ్ ఐడియాస్. సో చూద్దాం ఏం చేయాలి ఏందనేది. Because with the 133,000 followers that I have, I'm not making enough money from Instagram. I don't know why, because of the genre that I have selected. దానివల్ల సో నీష్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మచస్ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మనీ. ద టార్గెట్, నీ యొక్క టార్గెట్ ఏంటిది, నీ ఒక్కటేంటిది. సో నా టార్గెట్ ఈస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఆర్ ద సోషల్ మీడియా టు ఎర్న్ ఫేమ్. బట్ ఫేమ్, ఐ ఆమ్ గెటింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫేమ్ ఫ్రమ్ మై నియర్ రిలేటివ్స్ అండ్ ఆల్. అప్పుడప్పుడు బయట నుంచి మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో తింటుంటే ఆ పర్సన్ కూడా గుర్తుపట్టాను. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. బట్ దట్ ఏమంటాం, ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐ నీడ్ టు ఎర్న్ లిటిల్ మోర్ మనీ కదా, అట్లీస్ట్ కదా. ఫేమ్ వితౌట్ మనీ ఈజ్ మోస్ట్ డేంజరస్. సో ఆ పాయింట్లోనే ఐఎమ్ ప్లానింగ్ ఆన్ సంథింగ్ డిఫరెంట్ థింగ్. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. డైలీ వ్లాగ్స్ ఆ పార్ట్లోనే వచ్చిందనమాట. బట్ డైలీ షార్ట్ వ్లాగ్స్ కూడా చూడాలి అండ్ ఆల్ ఎవ్రీథింగ్ అనేవి ఉంటాయి. సో మల్టిపుల్ కంటెంట్స్ ఇన్ ఏ సింగిల్ డే అండ్ డూయింగ్ అ ఫుల్ టైమ్ జాబ్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ ట్యాక్సింగ్ ఆన్ ది బాడీ అండ్ మైండ్ అండ్ ఆల్సో బిజినెస్ కూడా ఉంది. చూడాలి అనడం కంటే ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఐ నీడ్ టు మేక్ ఏ స్కెడ్యూల్ ఆఫ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. ఇంకా దాని ప్రకారంగానే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, చలో అన్నట్టు వెళ్ళిపోవాలి. వీడు ఫస్ట్ టైం ఆడుతున్నావు, ఫస్ట్ టైం ఆడుతున్నాడు అండ్ ఫస్ట్ టైం గెలిచాడు మోమోడు. ఫస్ట్ వచ్చిండు వీళ్ళందరూ ఆడుతున్నారు. ఇంకా ఓనో ఆడుతున్నారు. కలర్ చేంజ్ టు బ్లూ. మీ మమ్మీ పిలుస్తుంది, వెళ్ళండి. బ్రైట్నెస్ తక్కువైంది, ఇంకొంచెం లైటింగ్ ఉంటే బాగుండు. బట్ ఇక పిల్లలు యూనో ఆడుతున్నారు. యూనో స్టేబులే. దిస్ ఈజ్ బేసిక్ యూనో ఫ్లిప్ ఉంది, యూనో నో మెర్సీ ఉంది, యూనో స్టార్స్ ఉన్నాయి. ఎవర్రా ఫస్ట్ గేమ్ విన్నర్ ఎవరు? సెకండ్ గేమ్ ఎవరు? ఇంత క్వాలిటీ తక్కువ అయిపోయింది. రేపు ఆడతాను. ఓ అయినా నేను రేపు ఉండట్లేదు, నేను ఆఫీస్కి వెళ్తాను. ఏమో చూస్తా. సరే చలో మరి, బాయ్ బాయ్, గుడ్ బై. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, హౌ ఆర్ దీస్ గైస్ ఆర్ గివింగ్ సో మచ్ డిస్కౌంట్స్ అని. అలా డిస్కౌంట్స్తోనే వచ్చింది ఇవాళ ఎగ్ ట్రేస్. సో నార్మల్లీ యూ విల్ గెట్ దెమ్ ఫర్ 400 per head, 220 దాకా పడుతుంది. కానీ ఐ గాట్ ఇట్ అరౌండ్ 165 per piece, విచ్ ఇస్ అ గుడ్ డీల్. చూద్దాం. ఫ్రెష్ ఎగ్స్ 259, 260 రూపీస్. దేర్ ఆర్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ బేసికల్లీ. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ని చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మోటివేటెడ్ యూ విల్ గెట్ డిమోటివేట్ అనమాట. దట్ అరే వాట్ ద హెల్ ఆమ్ ఐ డూయింగ్ విత్ మై లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇషాంత్ శర్మ అండ్ తరుణ్ స్పీక్స్ అని. సో వీళ్ళిద్దరిని మొత్తం బ్లాక్ చేసి పడేసిన నా ఛానల్స్లోంచి. సో దట్ ఐ డోమో వాళ్ళని చూస్తూ ఉంటే మనకు లేనిపోయిన టెన్షన్లు వస్తాయి. ఏం చేస్తున్నా లైఫ్లో, ఏం చేస్తున్నా, అరే ఏం నేర్చుకోవట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో యా చలో, ఎనీవేస్
మన లాస్ట్ వీడియో 80+ వ్యూస్ వచ్చినాయి, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అండ్ ఇంటికి వెళ్ళి పడుకోవాల్సిందే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చలో దెన్, టాటా బై బై, సీ యా.